మూగ, గుడ్డి, చెవిటితనంతో బాధపడుతున్న ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారికి ఉన్న కొంత వ్యవసాయ భూమిపై ఆధారపడి జీవిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలో ప్రజలు కరువుతో పంటలు పండక ఆకలి దప్పికలతో బాధపడుతున్న సమయంలో ఆ ముగ్గురు సోదరులు ప్రజాక్షేమం కోసం వారి వ్యవసాయ భూమిలో ఒక బావిని తవ్వటం ప్రారంభించారు. బావి తవ్వే సమయంలో వారికి ఒక రాయి అడ్డుగా వచ్చింది. ఆ రాయిని పగలగొట్టడానికి గడ్డపారతో బలంగా కొట్టగా ఆ రాయి నుండి తీవ్రంగా రక్తం బయటకు వచ్చింది. ఆ రక్తపు స్పర్శ తగలగానే వారికి ఉన్న అవిటితనం పోయి మామూలు మనుషులుగా మారిపోయారు. ఆ రాతి చుట్టూ తవ్వి చూడగా అక్కడ త్రిలోక పూజ్యుడైన మహాగణపతి విగ్రహం వారికి కనపడింది. ఈ విషయం అంతా తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు అక్కడికి వచ్చి అధిక సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. ఆ కొబ్బరికాయల నుంచి వచ్చిన నీరు ఎకరం పావు భూమి నిండా పారింది. తమిళ భాషలో కాని అంటే ఎకరం పావు భూమి అని, పారకం అంటే ప్రవహించడం అని అర్థం. ఎకరం పావు భూమి వరకు నీరు ప్రవహించినందున దీనిని కాని పారకం అని పిలిచేవారు. క్రమేణా అదే పేరు కాని